హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ పోర్టబుల్ టీవీ రీసెంట్గా మా షాప్కి అయితే వచ్చింది. సో దీని కండిషన్ అయితే ఎలా ఉంది మీరు ఒకసారి గమనించవచ్చు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఇండికేటరు మిగిలినవి కూడా ఏవి కూడా ఆన్ అవ్వట్లేదు, అలా ఉండిపోయింది అన్నమాట. సో ఒకసారి అయితే ఓపెన్ చేసేది చూద్దాం, లోపల ఎటువంటి కండిషన్తో ఉంది టీవీ అనేది ఇప్పుడు చూద్దాం. ఇదైతే మొత్తం ఒకటే మదర్ బోర్డు. సో దీంట్లోనే మనకి పవర్ సప్లై ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ మూతని ఒక సైడ్ పెట్టుకుందాం. నా షాప్ అయితే ఫుల్ బిజీ ఉంది, సో రద్దీగా ఉండటం వల్ల అలా పెట్టాల్సి వచ్చింది. సో ఇదైతే బోర్డు ఫ్రెండ్స్. లోపల దీనికి కావాల్సినవంతా ఈ బోర్డు దగ్గర నుంచినే ఫిలమెంట్కి వెళ్తాయి, కావాల్సిన వోల్టేజెస్ అన్నీ. సో మనకి పవర్ సెక్షన్లో ప్రాబ్లం ఉంది. దాన్ని కోల్డ్ జోన్ అంటారు అన్నమాట, హాట్ జోన్ అంటారు. హాట్ జోన్లో మనకి ఈ ప్రాబ్లం అనేది ఉంది. సో హాట్ జోన్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఈ బోర్డుని అబ్జర్వ్ చేసే క్రమంలో మనకి ఒక ఫ్యూజ్ అయితే విజిబిలిటీ కనిపిస్తుంది, చూడండి. ఈ ఫ్యూజు ఆల్రెడీ వేరే టెక్నీషియన్తో ఒక లీడ్ అయితే మధ్యలో వేయబడి ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్యూజు వేసేది ఓవర్లోడ్ వల్ల ఫ్యూజ్ పోయిందా, లేకపోతే ఏదైనా లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల పోయిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యూజ్ అయితే నేను పక్కన పెట్టి ఫ్యూజ్ ఎండింగ్స్ దగ్గర అయితే ఒక బల్బుని పెట్టాను. ఎందుకంటే మీరు ఇది చూడొచ్చు, ఇది బల్బు. దీంట్లో ఇలా పెట్టడం వల్ల బోర్డులో ఏమైనా షార్ట్ ఉందా అనేది ఇప్పుడు మనం ఒక టెస్టింగ్ అనమాట, టెస్ట్ చేయడం కోసం. బల్బు ఒకవేళ ఫుల్గా వెలిగిందంటే బోర్డులో ఏమన్నా షార్ట్ ఉంటే ఫుల్గా వెలుగుతుంది. కొంచెంసేపు ఫుల్గా వెలిగి ఒక 10 సెకండ్స్లో ఆగింది అంటే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫుల్గా అయితే వెలుగుతుంది. ఒక 5 సెకండ్స్లో చూద్దాం. చూసిన తర్వాత ఆగి సెట్ ఆన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సెట్ ఆన్ అయిపోయింది. బల్బు కూడా తక్కువ బ్రైట్తో వెలుగుతుంది. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద కూడా మనకి ఆన్ అయినట్టు కనిపిస్తుంది. బల్బు కూడా మీరు చూడొచ్చు స్లోగా వెలుగుతుంది, అంటే తక్కువ బ్రైట్తో వెలుగుతుంది. బ్లూ స్క్రీన్ కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం చేసేటప్పుడు ఏంటంటే మనకి బోర్డులో ఎటువంటి షార్ట్ లేదు అని క్లియర్గా చెప్పడానికి అనమాట. అంటే ప్రీవియస్ ఫ్యూజ్లో ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ వోల్టేజ్ లేకపోతే ఓవర్లోడ్ వల్ల అది బ్లో అయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, రెండు ఫ్యూజ్ దగ్గర 2 ఎండింగ్స్లో బల్బ్ అయితే పెట్టడం జరిగింది. సో మీకు ఒకసారి ఫిలమెంట్ కూడా వెలుగుతుందన్నమాట, అది మీకు ఈ వెలుతురులో కనిపించట్లేదు. ఒకసారి ఆఫ్ చేస్తాను, చూడండి. స్క్రీన్ ఇది లైట్, ఇక్కడ షాప్లో లైట్ ఆఫ్ చేయగానే మీకు కనిపించేవి అనమాట. ఇవి ఫ్యూజ్ దగ్గర లైట్ పెట్టాము, సో లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ ఇదిగో ఫిలమెంట్, ఈ ఫిలమెంట్ కూడా వెలుగుతుంది. మన లైట్ రన్నింగ్లో ఉండేటప్పుడు మనకు కనిపించట్లేదు అనమాట. సో ఎనీవే, ఇప్పుడైతే కెపాసిటర్స్ అంత ఛార్జ్ కాలేదు కనుక మనకి ఇలా స్టాండ్ బైగా మొత్తం అయితే స్క్రీన్ ఆన్ అయింది సిరీస్ ల్యాంప్ ద్వారా. ఒకవేళ ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత టీవీ ఎలాంటి బిహేవ్ చేస్తుందో మీరు ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు మొత్తం ఛార్జ్ అయిపోయాయి అనమాట. కెపాసిటర్ మొత్తం ఛార్జ్ అయిన తర్వాత టీవీ ఎటువంటి బిహేవ్ చేస్తుందంటే ఇలా బ్లింక్ అవుతుంటుంది. చూసారు కదా, స్క్రీన్ కూడా అలా ఒకసారి వెలిగి ఆగిపోతుంటుంది అనమాట. అంటే మనకి దానికి కావాల్సిన వోల్టేజెస్ అనేవి ప్రాపర్గా వెళ్ళట్లేదని అర్థం. చూసారా, ఇక్కడ స్క్రీన్ వెలిగి వెంటనే బల్బు కూడా ఆగిపోతుంది అనమాట, బ్లింక్ అవుతూ ఉంది. సో ఒరిజినల్గా అయితే దీని ఫ్యూజ్ని తీసి ఇక్కడ నాకు ఫ్యూజ్ ఉంది, సేమ్ అదే ఫ్యూజ్ని పెడతాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే టీవీ కండిషన్ ఎలాగ ఉందని చెక్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ ఫ్యూజ్ అయితే బ్లో అయింది కదా, ఇప్పుడు ఒరిజినల్గా వేరే ఫ్యూజ్ అయితే వేసాను. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేసిన తర్వాత టీవీ నిలకడగా ఉందా లేకపోతే మన షార్ట్ ఉందా అనేది ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. బల్బ్ టెస్ట్ చేయడం వల్ల మనకి షార్ట్ లేదని అయితే 90% చూపించింది. చూసారు కదా, టీవీ అయితే ఆన్ అయిపోయింది. ఒరిజినల్ ఫ్యూజ్తో అయితే సెట్ ఆన్ అయింది.
ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎప్పుడన్నా బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఉంటే వెంటనే వేరే ఫ్యూజ్ పోతే వేరే ఫ్యూజ్ మాత్రం వేయొద్దు. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రం ఫ్యూజ్ మాత్రం రీప్లేస్ చేసేటప్పుడు ఈ స్మాల్ టెస్ట్ అనేది చేయాలి. సిరీస్లో టెస్ట్ చేసిన తర్వాతే ఫ్యూజ్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి. చూడండి, ఇదంతా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఇంకా కస్టమర్కి ఇవ్వడమే లేట్ అనమాట. జస్ట్ ఓన్లీ ఫ్యూజ్ పోయింది. సో ఒకసారి కస్టమర్కి ఇచ్చే ముందు కూడా ఫైనల్ టెస్ట్ అనేది చెయ్యాలి కంపల్సరీగానే. ఫైనల్గా అయితే ఆన్ చేశాను. చూడండి, స్క్రీన్ కూడా ఆన్ అయింది. ఈ విధంగా చిన్న చిన్న రిపేర్స్ అయితే ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.